Pass with Kajal and Chaitu only on ETV Plus. Yes, hello everyone, brand new show ki hearty welcome. So Chaitu Kajal వచ్చేసారు full to time pass ఇవ్వడం కోసం. మీరు కూడా full to time pass అవ్వాలి అంటే మమ్మల్ని చూస్తూనే ఉండండి. అండ్ కాజల్ బై ద వే ఇందాక నుంచి చెప్దాం అనుకుంటున్నాను, అందరూ చూస్తున్నప్పుడు చెప్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. నీ లిప్స్ ఉన్నాయి అద్దరిపోయినాయి తెలుసా. ఐ మీన్ టు సే యువర్ లిప్స్టిక్ ఇస్ టూ గుడ్. ఓకే, నీ కళ్ళు బాగున్నాయి, ఓకే, నీ హైట్ బాగుంది, నీ నెయిల్ పాలిష్ బాగుంది, నీ ముక్కు బాగుంది, ఓకే, ఇంకేం బాగున్నాయి, నీ చెప్పులు బాగున్నాయి. నా కాళ్ళు బాగాలేవా? కాళ్ళ లేదు, కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుండేది. నీ వాచ్ అదిరిపోయింది. అసలు ఓవరాల్ గా అసలు ఇవాళ కాజు అదిరిపోయింది కదా. అసలు ఆ డ్రెస్, ఆ స్ట్రగ్, ఆ ప్యాంట్, ఆ ఇయర్ రింగ్స్, ఆ లిప్స్టిక్ కొంచెం ఇక్కడ తుడుచుకో, ఎక్స్ట్రా వచ్చేసింది బయటికి. సో for all these compliments I just want to say thank you Chaitu. అంటే ఇప్పటిదాకా నీకు అర్థం కాలేదా ఎందుకు చైతు ఇంతగా పూడుతున్నాడు కాజు అని చెప్పేసి? అంటే అబద్ధాలు చెప్తున్నావా? నీ ముక్కు బాగుండేది, నీ పాలిష్ బాగోడేంటి, నీ మూతి బాగోడేంది, మూతి చూడు ఎలా ఉందో. ఇప్పుడే వెళ్ళి పెద్ద పెయింట్ బాక్స్ తీసుకొని అని పెట్టేసి కిస్ పెట్టినట్టు నిజంగా. ఎవరైనా లిప్స్టిక్ వేసుకుంటే ఇగో ఇలా వేసుకోవాలి సేమ్ ఇలా ఎగ్జాక్ట్ గా. నువ్వేమైనా అమ్మాయివా? చూపించు. అమ్మాయిలు వేసుకుంటారంట, అబ్బాయిలు వేసుకోరంట. హీరో రాము, హీరో ప్రభాస్, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకునేది ఏంటి? లిప్స్ కి లిప్ స్టిక్, లిప్ బామ్లు, లిప్ అంతే. లిప్ బామ్ పెట్టుకుంటారు, లిప్ స్టిక్ పెట్టుకోరు. ఇప్పుడే దిగొచ్చింది ఊరి నుంచి, మీకు ఎలా తెలుస్తుంది? పాష్, మేము సిటీలో ఉంటాము, మాకు అన్ని తెలుస్తాయి. అండ్ అటు ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి మాకు ఈజీగా బాగా కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి మాకు తెలుసు కాదు. ఇప్పుడు ఊరి నుంచి దిగొచ్చిన వాళ్ళకి ఎంత వేసుకొని కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది మ్యాటర్ అంతా అర్థమైపోయింది కదా. ఈ రోజు మనం ఫిక్స్ అయిపోయాం ఫుల్ టు టైం పాస్ చేయాలని చెప్పేసి. దేని గురించి? ఒకటా రెండా ఎన్ని సిచ్యువేషన్స్ లో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పడుకునేదాకా అబద్ధం 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 అబద్ధం. కొంతమంది టైం పాస్ కి అబద్ధం చెప్తూ ఉంటారు, కొంతమంది పూట గడవడానికి అబద్ధం చెప్తూ ఉంటారు, కొంతమంది కావాలని అబద్ధం చెప్తూ ఉంటారు, కొంతమంది ఇంకా దేనికోసమో అబద్ధం చెప్తూ ఉంటారు. కానీ మీరు దేనికోసం అబద్ధం చెప్తారు ఇవాళ తెలుసుకుందాం. అందరూ అసలు ఏ సిచ్యువేషన్స్ లో జనరల్ గా అబద్ధాలు ఆడతారు, ఏ సిచ్యువేషన్స్ లో కావాలని అబద్ధాలు ఆడతారు, ఇవన్నీ కూడా ఇవాళ చాలా చాలా రాసుకునే వాళ్ళే అన్నమాట. చాలా సీక్రెట్స్ బయటపడిపోతున్నాయి ఇప్పుడు. ఏ సిచ్యువేషన్స్ లో ఎవరెవరు ఎలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు తెలుసుకుందాము. సో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాము. సో అలా ఇప్పుడు కాల్ చేయబోతున్న ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో తెలుసా? హలో హలో, హాయ్ ప్రవళిక. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ, వెరీ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. సేమ్ హియర్ తెలుసా. ఇంతకీ ఇది అబద్ధమా నిజమా? హాయ్ ప్రవళిక, నేను కూడా ఉన్నాను. నన్ను కూడా కొంచెం మొహం మీద ఒక ముస్టేష్ షర్ట్ హాయ్ చెప్పండి కొంచెం ప్లీజా. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు ప్రవళిక? అంతా ఫైనా? యా, ఐ యామ్ ఫైన్. ఇప్పుడు నిజం చెప్పండి, ఫైనేనా? యా, ఆల్మోస్ట్ ఫైన్. సరే కానీ ప్రవళిక, వాట్ డు యు డు? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో స్టూడెంట్స్ ఎన్ని అబద్ధాలు మాట్లాడతారో. సరే, ఫస్ట్ టాపిక్ గురించి చెప్తాను. ఇవాళ మన మస్త్ టైం పాస్ లో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే అబద్ధాలు. ఏ సిచ్యువేషన్స్ లో జనరల్ గా అందరు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. సో నువ్వు చెప్పు, స్టూడెంట్ కాబట్టి రోజు చాలా అబద్ధాలు ఆడతావేమో. ఫ్రెండ్స్ తో అబద్ధాలు ఆడతావు, టీచర్స్ తో అబద్ధాలు ఆడతావు, పేరెంట్స్ తో అబద్ధాలు ఆడతావు. ఎవరితో ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటావు నువ్వు? ఐస్ చేయడానికి ముగ్గురుతో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదా. ఐస్ ఐస్ ఓకే, అంటే వాళ్ళు మంచిగా కాకా పట్టడం కోసం అబద్ధాలు ఆడుతూ ఉంటావా? యా, ఆఫ్ కోర్స్. నీ పని కానివ్వడానికి నువ్వు మాక్సిమం అబద్ధాలు ఆడతావు. మాక్సిమం ఆడము, తప్పించుకోవడానికి ఆడతాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నువ్వు ఇప్పుడు దాకా ఆడిన అబద్ధం ఏదైనా మనతో షేర్ చేసుకోవాలంటే ఒక అబద్ధం చెప్పు నిజాయితీగా, ఆ తర్వాత నీకు సిచ్యువేషన్ ఇస్తాం. ఓకే, మా పేరెంట్స్ కి బంక్ కొట్టే విషయంలో, మమ్మీ ఫంక్షన్ పార్టీ అని చెప్పేసి బంక్. తెలుసా, ఇప్పుడు అక్కడి నుంచి దిగి వచ్చినట్టు చెప్పినావు. సో బంక్ కొట్టే సిచ్యువేషన్స్ లో, వేరే కంట్రీ నుంచి. ప్రవళిక, బంక్ కొట్టే సిచ్యువేషన్స్ లో, పార్టీస్ కి వెళ్లాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ లో మమ్మీకి అబద్ధం చెప్పి వెళ్తూ ఉంటావు. ఏమని చెప్పి వెళ్తూ ఉంటావు? మా ఫ్రెండ్ కి బాగాలేదు, సో తను చూడడానికి అందరం కలిసి వెళ్తున్నాం. అలా ఏమైందే మీ ఫ్రెండ్ కి, ఏమొచ్చింది అని అడిగితే ఏం చెప్తావు? ఏమైందని చెప్తావు? ఏదో కింద పడ్డు కదా బండి నుంచి, ఏదో ఒకటి తోసేయాలి కదా. చెప్తావు ఓకే, కానీ ఎప్పుడన్నా పట్టుబడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? అలాంటి రిస్క్ ఏం చేయను, రిస్క్ వరకే అబద్ధం. చాలా స్మార్టా?
నువ్వు చాలా స్మార్ట్. ఓకే, ఇప్పుడు నేను ఒక నిజాయితీగా ఎంత హానెస్టీగా చెప్తావు, ఎంత నిజాయితీగా చెప్తావు చూస్తాను. ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను, నిజంగా చెప్పేసి నిజంగా అయ్యిందా లేదా అనేది. ఓకే, ఓకే. కాలేజ్ కి వెళ్తూ ఉంటావు కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఫుల్ టు కాలేజ్ లోనే ఫుల్ టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్లాసెస్ జరుగుతుంటాయి కదా, క్లాసెస్ జరుగుతున్నప్పుడు ప్రవళిక ఫస్ట్ థింగ్ ఎవరైనా లెక్చరర్ క్లాస్ చెప్తున్నప్పుడు వామ్మో వీళ్ళ లెక్చరర్ కు నమస్కారం రా బాబు అని అనుకున్న సిచ్యువేషన్ ఉందా? నిజాయితీగా చాలా ఉన్నాయి. అవునా? ఏది ఒక సబ్జెక్ట్ పేరు చెప్పు నాకు. కంప్యూటర్స్. కంప్యూటర్స్. మీ కంప్యూటర్ సార్ పేరేంటి? రమేష్. రమేష్ గారు మీకు నమస్కారం, మీ కంప్యూటర్స్ కు నమస్కారం అని మేము కాదు ప్రవళిక చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అంత నిజాయితీగా చెప్పినందుకు. ఓకే, రైట్ అవే రైట్ నౌ మా ఇద్దరు మొహాలు చూసి ఒక అబద్ధం చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? You are so smart like that. లైక్ దట్, లైక్ దట్ అంటే లైక్ సీసా బుడ్డియా, లైక్ షాంపూవా, లైక్ దట్ అంటే వాట్? ఓకే, కాజల్ కు ఒక అబద్ధం చెప్పు. నాకేం అబద్ధం? చెప్పు చెప్పు నా కోసం, మళ్ళీ కాజల్ కు ఒక అబద్ధం చెప్పు. వద్దు, నాకు నిజాలే కావాలి. ప్రవళిక చెప్పు. యాక్చువల్ గా యూత్ అంటేనే అబద్ధం కదండి, దాంట్లో ఇంకేం అబద్ధం చెప్పగలం చెప్పండి. సో కాజల్ గురించి అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం కాజల్ అంటేనే అబద్ధం అంటున్నావు కదా. అంటే నేను యూత్ అని అంటుంది. నీకు అలా చెప్పుకోవాలి అందరూ, కాజల్ నువ్వు యూత్, కాజల్ నువ్వు యూత్ అని. అంటే అబద్ధం చెప్పి నువ్వు యూత్ కాదని. కాదురా, యూత్ అంటుంది కదా, సో నేనే అబద్ధం అంటే నేను యూత్ అంటున్నా. ఓకే, అంతే కదా. ఇవాళ Okay, చేతు ప్రవళిక. బ్రెయిన్ రెఫ్రిజిరేటర్ లో పెట్టొచ్చాడు అనమాట. కాదు ప్రవళిక, నేను నీకు ఒక నిజాయితీగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రవళిక. నీ వాయిస్ చాలా బాగుంది ప్రవళిక. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పింది అబద్ధం ప్రవళిక. Alright, thank you so much for joining with us ప్రవళిక. సో మీరు కూడా టైం పాస్ చేయాలి, మస్తు టైం పాస్ లో జాయిన్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్స్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేకపోతే ఒక SMS చేయండి, మేము మీకు కాల్ చేస్తాం, ఫుల్ టు టైం పాస్ చేస్తాం, ఫుల్ టు టైం పాస్ గా మాట్లాడుకుందాం. అండ్ కాజల్, రైట్ అవే రైట్ నౌ నువ్వు నాకు ఒక అబద్ధం చెప్పాలంటే ఏం చెప్తావు? నీ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ క్రెడిట్ గోస్ టు మై పీట కటింగ్. మేము వెళ్ళి పీట కటింగ్ చేయించుకుంటాం, వాళ్ళు ఇలా వేస్తూ ఉంటారు. సో నేను నీకు ఒక అబద్ధం చెప్పాలంటే ఏం చెప్పనా? కాజల్ నీ హైట్ ఉంటది కాజల్. ఎన్నిసార్లు చెప్తావు చేతు? చెప్పిందే చెప్పి బోర్ కొట్టేసి చేస్తున్నావు. బికాస్ నాకు అయితే చూసారు మొహం ఎలా మాడిపోయిందో, అబద్ధం చెప్తున్నా కూడా కాజల్ మొహం అలాగే మాడిపోతూ ఉంటది. సరే చేతు, నేను నీకు అబద్ధం చెప్పడం, నువ్వు నాకు అబద్ధం చెప్పడం కాదు. నీ లైఫ్ లో జరిగిన అంటే నువ్వు ఎవరికైనా బాగా పెద్ద అబద్ధం చెప్పి పట్టుబడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బోల్డ్ ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పను, మరి కాసులు చెప్తాను. బికాస్ మన అబద్ధాల గురించి చెప్పాలి అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు శ్రవణ్ కి కాల్ చేద్దాం, బికాస్ శ్రవణ్ కూడా రిజిస్టర్ చేసుకున్నాడు, తను కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. మస్తు టైం పాస్ లో కాజల్ చేతు కాజల్ కాల్ చేస్తారేమో అని చెప్పేసి ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారో అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వి కాలింగ్ శ్రవణ్. సో శ్రవణ్ ఏం చెప్తాడు తన లైఫ్ లో ఆడిన అబద్ధాల గురించి, అండ్ చేతుకి కాజల్ కి ఎలాంటి అబద్ధం అమ్మో నాకైతే అసలు వినాలనే లేదు నా గురించి అబద్ధాలు. కాంప్లిమెంట్స్ అయితే వింటావు కదా. బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. బాగా. హలో, హాయ్ శ్రవణ్. హాయ్, హౌ ఆర్ యు? వి ఆర్ సూపర్ ఫైన్ అండ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు? ఫైన్, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు శ్రవణ్? నేను సేల్స్ మేనేజర్ గా చేస్తున్నాను ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీకి. సేల్స్ మేనేజర్ అంటే రోజు అబద్ధాలే కదా? రోజు అబద్ధాలే అంటే రోజు ఉండవు, ఎప్పుడైనా ఒకసారి ఉంటాయి. ఎందుకు క్లయింట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మాకు ఇది సార్, మాది ఇది సార్, మాది ఇది సార్ అని కాదు. మొత్తం చెప్పే అబద్ధాలు కదా. నాట్ ఈవెన్ క్లయింట్, బాస్ దగ్గర కూడా అబద్ధాలు చెప్పాలి. బాస్ దగ్గర తప్పదు చెప్పాలి, కస్టమర్ దగ్గర అంటే వీలైనంత నిజాయితీగా ఉండాలి. ఓకే, ఇవాళ మనము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ లో అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో మంచి నువ్వు నీ టాపిక్. లైఫ్ లో ఆడిన పెద్ద అబద్ధం ఏంటి? పెద్ద అబద్ధమా? పెద్ద వందలాది అబద్ధం. అబద్ధాలు పెద్ద ఉంటే అబద్ధాలు ఎప్పుడు ఆడనంటే నేను ఏంటండి? పెద్ద అబద్ధాలు ఎప్పుడు ఆడను. అబ్బో, ఇది చిట్కు చిట్కు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటారా హిందీ? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాం మేము. ఓకే, ఈ సిచ్యువేషన్ లో నువ్వు నిజంగా నిజాయితీగా ఒప్పుకోవాలి. అంటే అబద్ధం కాదు, నిజం చెప్పాలి. ఓకేనా? కన్ఫెషన్ చేయాలి. ఓకే ఓకే, ఓకే. సో మీ ఆఫీస్ లో హెచ్ఆర్ ని కానీ లేకపోతే కొలీగ్ ని అందమైన అమ్మాయిని చూసి అబ్బాయి అమ్మాయి ఎంత బాగుందో, నాతో డేట్ కి వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది. ఆబ్వియస్లీ సాటి మగాడిగా ఆబ్వియస్లీ వస్తుంది ఒక అందమైన అమ్మాయిని చూస్తే. కాదు, ఇఫ్ యూ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అయినా వస్తుందా? వచ్చిందా ఎప్పుడన్నా? లేదు. ఏయ్, ఇది పచ్చి అబద్ధం తెలుసా? గర్ల్ ఫ్రెండ్ ఉండి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే అమ్మాయి డేట్ కి వస్తే బాగుంటది అని కనిపించలేదా? పచ్చి అబద్ధం తెలుసా?
లక్షలాది మంది చూస్తుంటే నడుస్తుంది అందుకే అబద్ధం చెప్పాను. ఓకే రైట్ అవే రైట్ మా ఇద్దరికి అబద్ధం చెప్పాలంటే ఏం చెప్తావు? ఐఎమ్ నాట్ మ్యారీడ్ అని చెప్తాను. హీస్ మ్యారీడ్. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. Yeah. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తుండండి, రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి, SMS చేస్తుండండి, మేము మీకు కాల్ చేస్తుంటాం. ఓకే బాయ్ బాయ్. సో శ్రవణ్ లాగా బాయ్. సో శ్రవణ్ లాగా మీరు కూడా మా షోలో మస్తు టైం పాస్ లో మాతో మాట్లాడి టైం పాస్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ ఇవ్వండి, మేమే మీకు కాల్ చేస్తాం అనమాట. సో చేతి చెప్పు, నీ సిచ్యువేషన్ ఇందాక చెప్తా అన్నావు కదా కాలర్ తర్వాత. యాక్చువల్లీ చెప్పాలి అంటే కాజల్, పొద్దున్న లేచిన కానించి రాత్రి దాకా నేను ఆడేదే అబద్ధం. చాలా కష్టం. అబద్ధం లేకుండా ఒక ఆర్ గడవాలి అంటే చాలా కష్టం. ఆఫీస్ లో కానివ్వు, ఇంట్లో కానివ్వు, బయట కానివ్వు, ఫ్రెండ్స్ తో కానివ్వు, గర్ల్ ఫ్రెండ్స్ తో కానివ్వు, అబద్ధం లేనిదే బతుకు లేదని చెప్పేసి నేను సోఫా సరే అబద్ధం లేనిదే బతుకు లేదు. ఓకే, అందరు అబద్ధాలు ఆడతారు, కానీ అబద్ధం ఆడి పట్టుబడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎందుకు నన్ను పట్టుబడేలా చేస్తావు ఇప్పుడు? ఓకే చెప్పు. పట్టుబడిపోయే సిచ్యువేషన్ అంటే అందరికి తెలిసిపోయిందే కదా. అవును, యాక్చువల్ గా నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను కదా. ఈవెంట్స్ చేస్తున్నప్పుడు నాకు పేమెంట్ వస్తూ ఉంటాయి కదా, మంచి అమౌంట్ వస్తూ ఉంటది. ఇంట్లో వచ్చేసి కొంత అమౌంట్ చెప్తాను, బికాస్ మొత్తం చెప్పాను మొత్తం ఇచ్చాల్సి వస్తుంది, కొంత అమౌంట్ చెప్తాను. కానీ మనం తీసుకునేది హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నొక్కేసి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇంట్లో ఇస్తూ ఉంటాం కదా. సో ఒక రోజు ఏమైంది, ఆ అకౌంట్ చెక్ వచ్చేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది. నేను ఇంట్లో చెప్పింది ఏంటి, ఇంత అమౌంట్ ఈవెంట్ ఏం చేయాలి అది అని చెప్పేసి కట్ చేస్తే బిగ్ అమౌంట్. ఇంట్లో ఇంకా అసలు అంటే నువ్వు ఎన్ని మోసాలు చేస్తున్నావు ఇట్లాగా, అసలు నీకు నవ్వురపోయినది కదా, అదే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, అసలు ఎలా ఉండేవాడు ఎలా తయారవుతున్నావు అది అంటే, ఓ నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, మేము చిన్నప్పటి నుంచి ఇంతే, నీకు ఇప్పుడు తెలిసింది నా గురించి అని చెప్పేసి అప్పుడు నిజాన్ని బయట పెట్టినాను. సో అది ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంతే. యా, నీ బతుకులో కూడా జరిగే ఉంటాయి కదా, చాలా జరిగాయి. ఇవాళ అబద్ధం అంత అబద్ధం, బతుకంతా అబద్ధం, మన బతుకంతా అబద్ధం, నిజంగా అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాము. సో మీ లైఫ్ లో మీరు పెద్ద అబద్ధం ఏం ఆడారు? అండ్ అబద్ధం ఏం అవసరం లేదు, పెద్ద అబద్ధాలు కాదు, ప్రతి దాంట్లో అబద్ధాలు ఉంటాయి. ఎలాంటి కైండ్ ఆఫ్ అబద్ధాలు ఆడుతుంటారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అబద్ధాలు ఆడుతుంటారు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎలాంటి అబద్ధాలు ఆడుతుంటారు, ఓవరాల్ గా అబద్ధాల గురించి మాట్లాడుతున్నాము. మీ ఇంట్లో మీ మమ్మీ గానీ మీ డాడీ గానీ ఎప్పుడు నేర్పించలేదా అబద్ధాలు ఆడకూడదు, యూ షుడ్ నాట్ లైవ్, దేవుడు కొడతాడు అని ఏం చెప్పలేదా? వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడుతూనే పెరిగారు, ఇంకో నాకేం నేర్పిస్తారు, వాళ్ళు కూడా అబద్ధాలు. నీకెవరు చెప్పలేదా? లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ మా డాడ్ పార్టీస్కి వెళ్తున్నారు అనుకో, ఇంట్లో ఏమని చెప్తే వెళ్తారు, మీటింగ్ ఉంది మీటింగ్కి వెళ్తున్నా అంటారు. నైట్ ఏం చేస్తారు, మాకు కాల్ చేస్తారు, డోర్ ఓపెన్ చేయరా అంటారు. మమ్మీకి దొరకకూడదు కదా, అట్లాంటి అబద్ధం. సింపుల్ గా మీటింగ్కి వెళ్తున్నారు అంటే మా మమ్మీ అసలు అబ్బా మా ఆయన ఎంత కష్టపడుతున్నాడు, అసలు మీటింగ్కి వెళ్తున్నారు అది అనుకుంటారు. మా ఇంట్లో మాత్రం చాలా దారుణంగా నేర్పించేవాళ్ళు అనమాట, అబద్ధాలు చెప్పకూడదు, దేవుడు కొడతాడు, పనిష్ చేస్తాడు, అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్ప, కానీ అబద్ధాలు చెప్పిన తర్వాత దేవుడు కొట్టలేదు కదా, తెలిసిపోయింది కదా, అబద్ధాలు ఆడొచ్చు అని. చెప్పావు కదా అసలు నీ లైఫ్ లో కూడా అబద్ధం చెప్తామని చెప్పేసి చెప్తా కానీ దానికన్నా ముందు లెట్స్ టాక్ టు అనదర్ కాలర్. ఓకే లెట్స్ కాల్. ఎవరికి కాల్ చేస్తున్నాం? జీజోకి కాల్ చేద్దాం. ఓకే, జీజో అబద్ధాలు ఏంటో తెలుసుకుందాం. మీరు కూడా అనుకుంటున్నారు కదా, అరే నా అబద్ధాలు కూడా చెప్పాలి వీళ్ళకి అని చెప్పేసి, ఇలాగే బోల్డ్ అంత టైం పాస్ చేయాలి చైతు ఇంకా కాజల్తో అంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్స్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేదు ఒక SMS చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. ఇప్పుడైతే జీజోతో మాట్లాడదాం. హలో కాదు చైతు, జీజో. జీజో హలో, వాట్ ఎ నేమ్ కదా. హలో హలో, హాయ్ జీజో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే ఓకే అనకూడదు, థ్యాంక్ యూ అనాలి. కాదు జీజో, నీ పేరు విని నీకెప్పుడు అబ్బాయి ఏంటి ఇట్లాంటి పేరు పెట్టారు అని ఎప్పుడు అనిపించలేదా? నిజం చెప్పు. అంటే యాక్చువల్ గా మాది కేరళ, అది మలయాళం. ఓకే, అయినా కానీ సుగంధనియా సుగంధనియా అందరు ఏడిపించలేదా ఎప్పుడు జీజు జీజాజీ జీజో అని? జీజు. ఓకే జీజో, మనం ఈ రోజు మస్తు టైం పాస్ చేస్తున్నావు అబద్ధాల గురించి మాట్లాడుతూ. సో నీ లైఫ్ లో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో మోస్ట్లీ, అంటే చాలా సిచ్యువేషన్స్ లో అబద్ధాలు ఆడుతూ ఉంటావు, కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటావు? సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు అనుకోకుండా ఇంట్లో తిడుతూ ఉంటే. ఇంట్లో తిడుతుంటే ఎలా అబద్ధం ఆడుతావు? ఎందుకు తిడుతుంటే? ఎందుకు ఏదో రీజన్ తిడుతుంటే. ఎలాంటి పనులు ఏం చేశావు జీజో? అంటే తిట్టేలాంటి పనులు అంటే బయట ఎక్కువసేపు తిరగడం, ఫ్రెండ్స్ తోటి బయట ఫ్రెండ్స్ తో తిరగడం. ఓకే, అంటే తిరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేస్తే బిజీగా ఉన్నారా తర్వాత మాట్లాడతాను, ఏం పని చేస్తున్నారు అంటే ఏదో ఉంటున్నా. అయితే మోస్ట్లీ నీ లైఫ్ లో ఎక్కువ అబద్ధాలు నువ్వు ఇంట్లోనే ఆడుతూ ఉంటావు. ఇంట్లో అంటే ఫ్రెండ్స్ దగ్గర ఆడుతుంటా, ఇల్లు గురించి ఫ్రెండ్స్ దగ్గర ఆడుతుంటా.
ఎప్పుడైనా నీ అబద్ధం వల్ల ఇతరులు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉండేనా? లేదు. నువ్వు ఆడిన అబద్ధం వల్ల నీకే బాగా నవ్వొచ్చిన సిచ్యుయేషన్స్ ఉన్నాయా పోనీ? ఉన్నాయి, ఒకటి రెండు. ఒకటి చెప్పు మరి. ఒకటి రెండు ఉన్నాయిగా, ఒక్కటి చెప్పు చాలు. అంటే ఒకసారి ఇంట్లో అట్లా పెడుతున్నారు, తిడుతుంటే ఇంటి బయట ఎవరో అమ్మాయిలు వచ్చి బయట నిలబడ్డారు. వాళ్ళు వచ్చి ఏంది ఎందుకు అరుస్తున్నారు డాడీ అది అని మాట్లాడుతుంటే ఇద్దరం కలిసి పాట పాడుతున్నాం. ఏమని? ఏదో పాట పాడుతున్నాం అంటే జస్ట్ క్యాజువల్ గా ఇద్దరం కలిసి. తిట్లు అవతల వాళ్ళకి ఆ పాటలాగా వినిపించినాయా? జీజో నీ పేరులాగే ఉంది నీ అబద్ధం కూడా జీజో. అరే జస్ట్ అరుపులు వినిపిస్తాయి కదా, మరి క్లారిటీగా తిట్లు మొత్తం బయటకు వినిపిస్తే ఆబ్వియస్లీ ఆ తిట్లు బయటకి వినిపిస్తే ఇజ్జత్ పోద్ది అంతే. అబద్ధం ఆడి కవర్ చేసేయాలి. చలో జీజో నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, నిజాయితీగా చాలా నిజాయితీగా చెప్పు. రైట్ ఆన్సర్ ఐ మీన్ కరెక్ట్ గా అవునా కాదా అనేది, ఓకేనా? ఎప్పుడన్నా మీ పక్కింటి ఆంటీని చూసి అబ్బా ఆంటీ భలే ఉంది అని అనుకున్నావా? అనుకున్నావా? ఆంటీ పేరు? అయ్యో సాయంత్రం. బాగుంటదా ఆంటీ? అవన్నీ నువ్వు అనుకోకుండా విన్నారంటే సంతోషం. చలో జీజో వాళ్ళ పక్కింటి ఆంటీ మిమ్మల్ని చూసే జీజో అబ్బా భలే ఉంది ఆంటీ అనుకున్నానంట. కొంచెం జాగ్రత్త. జస్ట్ ఫర్ ఫన్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ జీజో. ఇట్లాగే చూస్తూ ఉండి, ఇట్లాగే రిజిస్టర్ చేసుకుంటూ, ఇలాగే మస్తు టైం పాస్ లో జాయిన్ అవుతూ ఉండు, ఓకేనా? బాయ్ బాయ్. పాపం ఎట్లా బుక్ చేయాలో అట్లా బుక్ చేస్తున్నావు. వాళ్ళ ఆంటీ చూస్తుంది అనుకో, ఏంటి జీజో ఇట్లా అనుకుంటావా నా గురించి? అవును ఆంటీ, మీరు ఫుల్ టు ఖుషి అవ్వాలంటే బికాస్ మీరు అందగత్తే అని చెప్పేసి లక్షలాది మంది చూస్తున్నప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చారు జీజో. ఫుల్ టు ప్లస్ అయిపోతున్నారు. అదే ఆంటీ పాజిటివ్ అంటే, అలాగే ఫీల్ అవుతూ ఉండాలి. చాలా బాగా ఇచ్చావు. ఓకే కాజల్, మనోడు చెప్పిండు కదా ఇప్పుడు పక్కింటి ఆంటీని చూసి అబ్బా బాగుంది ఆంటీ అని. అలాగా నువ్వు నిజాయితీగా చెప్పు, ఎప్పుడన్నా మీ పక్కింటి తాతగారిని చూసి మా తాతగారు భలే ఉన్నారు అని అనుకున్నావా? నో నో. ఓకే పోనీ అంకుల్? అంకుల్ కూడా పోనీ అబ్బాయి? స్మార్ట్ గా ఉన్నాడు అనుకో కదా, మీ పక్కింటి వాళ్ళు ఉండరా స్మార్ట్ గా? ఉన్నాడు. ఎవరు? ఎదురింటి అబ్బాయి. ఎదురింటి అబ్బాయి చూస్తున్నావు కదా. అండ్ కాజల్ ఆంటీ అంకుల్ చూస్తున్నారు కదా కాజల్ ఎలా తయారైతుంది, ఎలా ఉండే పిల్ల ఎలా తయారైతుంది. బై ద వే కాజల్ ఇప్పుడు నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పింది. మేము అబద్ధాలు ఆడడంలో బెస్ట్, కవర్ చేయడంలో బెస్ట్, అన్నిటిలో కూడా బెస్ట్. అయినా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా ఎదురింట్లో ఎవరుంటారో కూడా నాకు తెలియదు. ఇది పచ్చ అబద్ధం, అంత తడబడిందంటే ఇది అన్నిటికన్నా పెద్ద అబద్ధం చెప్పాలి అంటే. నిజంగానే తెలియదు. వద్దులే, పెద్ద అబద్ధం చెప్పింది. ఇంకా అబద్ధాలు బయట పడుతూ ఉంటాయి. మీరు కూడా ఈ అబద్ధాల్లో జాయిన్ అవ్వాలి, మా మస్తు టైం పాస్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి? కింద కనిపిస్తున్న నంబర్స్ కి టక నంబర్ డయల్ చేసేసి మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు, లేదా మెసేజ్ చేయండి చాలు, మేమే మీకు కాల్ చేస్తాము. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. సో లెట్స్ కాల్ టు నేహా నౌ. హాయ్ నేహా. హాయ్ కాజల్, హౌ ఆర్ యు? సూపర్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నావు? నేను ఒక రేంజ్ లో ఉన్నా, మీ దగ్గర ఉన్నారు అసలు. ఇంకో రేంజ్ లో ఉన్నావు. నువ్వు ఉన్న రేంజ్ కి మించి ఉన్నాను తెలుసా, దేవత్సంగా. మీ ఇద్దరి ప్రోగ్రామ్స్ ఎంత బాగుంటాయి అంటే, మీ ఇద్దరు చూసి చాలా సైన్ టుగెదర్ ఆన్ స్క్రీన్ అండ్ యూ బోత్ మేక్ దిస్ పర్ఫెక్ట్ యాంకర్స్. తెలుసా, ఐ లవ్ యు బోత్ యాంకరింగ్. టాపిక్ కి సింక్ అయ్యేలాగా అబద్ధం చెప్తున్నావా ఏంటి? ఏంటి అంటే అలా అని కాదు, నేను హానెస్ట్ గా చెప్పా, ఇంకా టాపిక్ లో దిగలేదు. టాపిక్ ఏంటి అంటే, మన లైఫ్ లో మనం చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. నువ్వు నీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటావు? మోస్ట్లీ జోక్. ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్ లో ఆడుతూనే ఉంటాం కాజల్, మనం బయటికి చెప్పుకోం అంతే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు బయటికి చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి నేహా నువ్వు మస్తు టైం పాస్ లో కక్కాలి మొత్తం కూడా. ఏంటండి? ఇప్పుడు నువ్వు కక్కు. లైఫ్ లో చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాము, కానీ ఇప్పుడు ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో నువ్వు ఆడిన అబద్ధాలని కక్కాలన్నమాట.
నేను ఆడిన అబద్ధాలని కక్కాలంటే వరుస పెట్టి పెడితే వస్తూనే ఉన్నాయి కాబట్టి ఓకే. యూజువల్ గా రెగ్యులర్ గా చెప్పేది ఏంటంటే ఇంటికి ఎప్పుడైనా లేట్ గా వెళ్తుంటాం కదా, ఇంకా వర్క్ నుంచి కానీ లేకపోతే మీటింగ్ నుంచి కానీ అలా వెళ్ళేటప్పుడు ఇంకా మీటింగ్ లోనే ఉంటాము, డిన్నర్ దగ్గరే ఉంటాం అనమాట. మమ్మీ అక్కడ కంగారు పడుతుంది, వచ్చేసిన మమ్మీ ఇదిగో టర్నింగ్ లోనే ఉన్నా. మమ్మీ అలా అర్ధగంట కాల్ చేసి అరే మమ్మీ ఇంటి కిందనే ఉందా మమ్మీ, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అంటే పైకి ఎందుకు రావే వస్తున్నా. సో అట్లాంటిది ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు రెగ్యులర్ గా. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, నువ్వు నిజంగానే ఆ మీటింగ్స్ లో లేట్ అయ్యి అలా కవర్ చేస్తావా, లేకపోతే మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో వెళ్ళి అలా కవర్ చేస్తుంటావా, లేదా అసలు మీటింగ్స్ అని చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తావా? అంటే చేతు ఇప్పుడు నీకు కూడా అబద్ధం చెప్పాలి, చెప్తే అబద్ధం కూడా చెప్పాలి కాబట్టి రెండు కలిపి చెప్పేశారు. ఏదే అర్థం కాదు, మళ్ళీ చెప్పవా? అంటే నువ్వు అన్నది కరెక్టే, నేను చెప్పిన అబద్ధం కరెక్టే, రెండు కరెక్టే అంటున్నా. ఓకే, రైట్ అవే రైట్. నువ్వు చేతుకు నువ్వు ఒక అబద్ధం చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? చేతు నువ్వు మస్తు హ్యాండ్సమ్ ఉంటావు తెలుసా. ఎందుకు అందరు ఇట్లా నా మీద నా లుక్స్ మీద పడ్డారు? ఏం అన్యాయం చేశాం మీ అందరికి? ఏదో పెరిగాను, ఏదో పెంచాను, కూర్చొని యాంకరింగ్ చేసుకుంటే నా మీద నా హ్యాండ్సమ్ మీద ఎందుకండి అలా ఏడుస్తారు? మీ ఇద్దరిది డిస్కషన్ గొడవ ఎంత క్యూట్ ఉంటదంటే నవ్వుకుంటూ ఉంటాం మేము టీవీ ముందు. థ్యాంక్ యూ సో మచ్. నేహా, నువ్వు ఇంతకీ కాజల్కి అబద్ధం చెప్పలేదు, ప్లీజ్ చెప్పు. వెయిటింగ్ ఇక్కడ. చేతు వెయిటింగ్ నాకన్నా ఎక్కువ. కాజల్ నీ హైట్ చాలా బాగుంది. కాజల్ దూకే, కాజల్ దాంట్లో దూకి చచ్చిపో కాజల్. కాదు నేహా, షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 సార్లు చెప్పాడు వీడు నీ హైట్ అసలు సూపర్, నీ హైట్ సూపర్ అని. నా హైట్ 5'2" అమ్మా, నేను వేసే హీల్ ఇంకొక 2 ఇంచెస్ ఎక్కువ వేస్తానమ్మా, అప్పుడు 5'4" అవుతానమ్మా. ఈవెంట్స్ ఏమైనా అంటే 6 ఇంచెస్ హీల్ వేస్తాను, అప్పుడు 5'8" కనిపిస్తాను. దిస్ ఇస్ మై హైట్. అందరూ కాజల్ తోటి చూడు చైతు, నేను కాజల్ తోటి ఎన్ని నిజాలు బయటికి చెప్పిచ్చేసాను ఒక్క అబద్ధంతో. సూపర్ నేహా, హైఫై స్క్రీన్ లో నీకు హైఫై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా షో గురించి ఒక అబద్ధం చెప్పాలంటే ఒక అబద్ధం చెప్పవా? ఇది కొంచెం కష్టం అబ్బా, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, నేను దానికి అబద్ధం చెప్పడం కష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అసలు టైం ఎట్లా గడిచిపోతుందో తెలియట్లేదు కదా. దట్ ఈస్ మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు. కాజల్, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు కదా, ఇందాక నుంచి అమ్మాయిలు కాల్ చేసి నువ్వు హ్యాండ్సమ్ అని అబద్ధం చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటి, నేను చాలా బాగుంటున్నాను అంతేనా? కాదు, నువ్వు బాగోవని. నీ మాటలు మాత్రమే బాగుంటాయని. సరే, నీకు అలాగా ఎవరైనా చెప్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక అబద్ధం చెప్పు. ఎట్లా? నీ హైట్ గురించి మాట్లాడుతున్నారు జనాలు, సో యూ ఫీల్ హౌ యూ ఫీల్? అబద్ధం చెప్పు. అబద్ధం చెప్పనా? అయితే అంటే అబద్ధం ఇది, నాకు అస్సలు నచ్చదబ్బా అందరూ అట్లా మాట్లాడుతూ ఉంటే. ఇది అబద్ధం, ఎందుకంటే జనాలు నిజమే మాట్లాడుతున్నారు కదా. సో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ యాక్చువల్ గా. అబ్బా, యా మంచి ఎలా పెట్టుకుందా. హైట్ గురించి మాట్లాడితే కాజల్ అంట ఫీల్ అవ్వదంట, అదంటే మనం నమ్మాలంట. ఇది అసలైన పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం అంటారు కదా, అలాంటి పచ్చి అబద్ధం కాదు. సో చైతు, నా హైట్ గురించి అట్లా మాట్లాడితే నాకు అట్లా అనిపిస్తుంది. మరి అందరూ నువ్వు స్మార్ట్ గా ఉంటావు, హ్యాండ్సమ్ గా ఉంటా అని అట్లా అబద్ధాలు చెప్తున్నారు కదా. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ యు నో ఎవ్రీవన్ అలా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నా హ్యాండ్సమ్ గురించి, నా స్మార్ట్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్ గా. ఎలాంటి బతుకురా నీ బతుకు, నీ బతుకు ఎంత బతుకురా నీది అసలు. హౌ లక్కీ యూ టు యునో, ఇలాంటి బతుకు నీకు వచ్చిందంటే హౌ లక్కీ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ కాజల్, నేను ఒకటి చెప్పాలి, ఇప్పుడు ఉన్నటువంటి యాంకర్స్ అందరిలో కూడా యాంకరింగ్ ఎరగదీసినావు కాజల్. నువ్వు కూడా చేతు అసలు సూపర్ యాంకరింగ్, అసలు ఇరగదీయడం అందుకే నన్ను ఈటీవీ ప్లస్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇలాంటి షో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లానే మేము కొట్లాడుకుంటూ ఉంటాము, గొడవ పడుతూ ఉంటాము, నిజాలు కూడా బయటికి రప్పిస్తూ ఉంటాం. కానీ దానికన్నా ముందు ఇంకొక కాలర్తో మాట్లాడిద్దాం. లెట్స్ టేక్ అ కాల్. సాయికి కాల్ చేస్తాము. సాయి ఏం చెప్తాడో విందాము. సాయి జీవితంలో ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అబద్ధాలు ఆడుతున్నాడు, దొరుకుతున్నాడా లేదా, అబద్ధాలు ఆడి ఎలా బలైతున్నాడు కనుక్కుందాం. ఇప్పుడు బలైన సిచ్యువేషన్ అడగలేదు. వి హావ్ టు ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. హలో, హాయ్ సాయి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఓకే, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అండ్ ఈటీవీ ప్లస్ షో నుంచి. ఓకే, గుర్తొచ్చావా? ఇప్పుడు టైం పాస్ మీకేనా మాట్లాడాలి? మీకే బాబు, మీకే టైం పాస్ అంతా మీకే. మేము టైం పాస్ అవుతూ మిమ్మల్ని కూడా టైం పాస్ చేయిస్తాం. దట్ ఈస్ మస్త్ టైం పాస్. సరే సాయి, నీ లైఫ్ లో నువ్వు ఆడిన పచ్చి అబద్ధం వల్ల నువ్వు బలైపోయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చాలా ఉంది. చాలా ఉందా? అదే జీవితం అంతా బలైతూనే ఉన్నట్టున్నారు అబద్ధాల వల్ల. ఏదో చెప్పండి, షేర్ చేసుకోండి మన ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరితో ఒకసారి. ఏదైనా ఒక్కటి.
నేను అబద్ధాలు ఇవన్నీ తర్వాత మీరు ఎప్పుడైనా భయంకరమైన అబద్ధం చెప్పారా? అవును సాయి గారు, మీ గొంతు చాలా బాగుందండి. ఇది భయంకరమైన అబద్ధం. థ్యాంక్ యూ. అబద్ధం బాబు అది. నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి అబద్ధం, నేను ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ. ఆ ప్లేజర్ అండి, మోస్ట్ వెల్కమ్. ఓకే సరే సాయి, మరి చెప్పాలి నీ లైఫ్ లో సిచ్యుయేషన్ చెప్పు. ఓకే, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అరే బాబా, నీ లైఫ్ లో సిచ్యుయేషన్ చెప్పమంటే నువ్వు యాంకరింగ్ అంటావు. నేను ఇప్పుడు చెప్పింది అదే అండి. ఆయన ఆడుతుంది పచ్చి అబద్ధం, యాంకరింగ్ బాగుంటుందండి కాజల్. సే థ్యాంక్స్ టు హిమ్. నా యాంకరింగ్ అసలు బాగోదు కదండి సార్. కాదు నా కాదు, వాయిస్ చాలా ఎంత బాగుంటుంది. బాగుంటుందో నా వాయిస్ ఎంత బాగుంటుందో మీ యాంకరింగ్ కూడా అంతే బాగుంటుంది. మీ వాయిస్ అసలు ఏం బాగాలేదండి, నేను అబద్ధం చెప్తున్నాను. మీ వాయిస్ అసలు ఏం బాగాలేదు. లేదు నిజంగా నా వాయిస్ ఎంత బాగుంటుందో మీ వాయిస్ కూడా అదే, మీ యాంకరింగ్ కూడా అంతే బాగుంటుంది. అయితే మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. మళ్ళీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయి, ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను, ఒక గొంతు విని ఆ మనిషిని చూడాలి అనిపించే వాయిస్ నీది. అని యా, నాకు తెలిసిన సాయి ఎలా ఉంటాడో అనిపిస్తుంది నాకు, తెలుసా? నా గెస్ కరెక్ట్ అయితే సాయి అన్న ఫోన్ పెట్టేసిన తర్వాత మంచం కింద దూరి మరి దొల్లేస్తాడేమో అనిపిస్తుంది. సంవత్సరం రాసుకుని ఇన్ని అబద్ధాలు చెప్పడం బాగుంటుందేమో. జీవితమే అబద్ధం, అబద్ధమే జీవితం లాగా అయిపోయిందండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్. అదే ఏం చెప్తారు అసలు ఫిలాసఫీ? ఓకే, ఇప్పుడు అసలు మీరు ఏం చేస్తుంటారు సాయి గారు? అయితే అడగలేదు అసలు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాయండి. ఓకే, అవునా? బతుకులో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతే అంటే ఎయిర్ ఫోర్స్ అన్నమాట. లేదండి, ఫోర్స్ ఎయిర్. ఫోర్స్ ఎయిర్. ఫోర్స్ ఎయిరా? ఫోర్స్డ్ ఎయిరా? ఓకే, ఒకే ఒకటి నిజాయితీగా చెప్పండి. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాము సాయి గారు. అడగండి. ఓకే, మీ బతుకు మీద ఎప్పుడైనా సరే నా బతుకు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? నిజం చెప్పండి. మీ సెకండ్ వరకు అనిపించలేదండి, మీతో మాట్లాడినప్పుడు అసలు అనిపించలేదు. నేను నిజం అడుగుతున్నా, నిజాయితీగా చెప్పండి స్వామి. ఎప్పుడెప్పుడు మాకు అబద్ధాలు చెప్పేసి ఎప్పుడెప్పుడు మమ్మల్ని తిట్టడానికి ప్రయాసడు నువ్వు. కాదు, కౌంటర్ కి కౌంటర్ లో ఉన్నావే నువ్వు. కాదు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు అందరూ. అయ్యా సరే సాయి, ఒక నిమిషం, లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఓకే, నిజాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి, అబద్ధాలు కాదు. నిజం చెప్పాలంటే ఉన్నారు, అబద్ధం చెప్పాలంటే లేరు. ఓకే నిజమే. బాబోయ్, నిజమే. టాపిక్ లో బాగా కనెక్ట్ అయిపోయాడు సాయి. నిజంగా అసలు సాయి, ఇప్పుడు మనం అబద్ధాలు ఆడట్లేదు, అన్ని హానెస్ట్ గా నిజాయితీగా మాట్లాడుకుందాం, సరేనా? ఇదేనా నిజాయితీ అయినా లేకపోతే నిజంగా అబద్ధం? ఇది నిజంగా నిజాయితీ. ఇప్పుడు నిజంగా నిజాయితీ ఏంటంటే, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పాలి, ఇది ఆనెస్ట్ గా నిజం చెప్పాలి. ఓకే, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి బయటికి వెళ్తున్నప్పుడు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కనిపించింది. అరే సారీ అండి, ఉన్నది ఒకటే. బతుకి తగలక ఒక గర్ల్ ఫ్రెండ్ తగిలింది, నువ్వు మళ్ళీ ఎక్స్ అంటే సరే ఎక్స్ లేదు, సరే ఎక్స్ లేదు, నీ క్లాస్మేట్ కాదు. ఇప్పుడు ఎక్స్ అంటే ఒకటనా లేకపోతే ఏ టు ఎక్స్ వరకు అంటున్నానా? అది అనిపిస్తుంది. సాయి, నిజంగా నువ్వు ఇక్కడ కూర్చోవాల్సిన, అంటే మధ్యలో కూర్చోవాల్సిన వాడివి నువ్వు. బాగుంది సాయి, చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సాయి. ఇంకేం అడగద్దు కదా, తెల్లి ఇంకేం అడగద్దు కదా నిన్ను. అడుక్కోవడం బాగుండదు కానీ అడగరైతే చాలా బాగుంటుంది. ఉంటాం బాబు, ఇంకా అడుక్కోలేం బాబు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వామ్మో, ఏమన్నా కన్ఫ్యూజ్ చేసి పడేసాడా సాయి? బాబో, ఇప్పుడు ఎక్కడున్నాం మేము, మనం ఏం చేస్తున్నాము? నిజం గురించి మాట్లాడుతున్నావా, అబద్ధం గురించి మాట్లాడదాం? అబద్ధం గురించి మాట్లాడదాం, నిజం గురించి మాట్లాడదాం. నువ్వు యాంకర్వా లేకపోతే యాంకర్వా? నేను యాంకర్వా లేకపోతే యాంకర్నా? అంత కన్ఫ్యూజన్ చేసి పడేసిండు. మనం మస్తు టైం పాస్ లో ఫుల్ టు టైం పాస్ చేయించు. అమ్మా, సాయితో విముక్తి కలిగింది బాబాయ్ ఫైనల్లీ. కానీ ఇంకొక కాలర్ తో మాట్లాడదాము. ఆ కాలర్ సాయి లాగే తిక్కగా మాట్లాడతారో, నిజం, కన్ఫ్యూజన్, అబద్ధం, ఇంకా కన్ఫ్యూజన్, ఏం చేస్తారో చూద్దాము. లెట్స్ కాల్ టు సుమా అన్నావు. నాకు ఇప్పటికే ఫుల్ టు కన్ఫ్యూజన్ ఉంటే సాయి వల్ల నువ్వు ఇంకా కన్ఫ్యూజన్ చేస్తున్నావు, అది ఇది మాట్లాడి. ఎనీవేస్, సుమా గారితో మాట్లాడదాం. సుమా గారికి నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. సుమా గారి ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ చెప్దాం సుమా గారికి. అది ఓకే? ఆ సుమా గారు కాదు, ఇప్పుడు నేను కాల్ సుమా గారైనా చెప్పేది అబద్ధం. హలో హలో
హలో హాయ్ సుమా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సుమ గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి మేము. అవునండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటదండి. నేను అసలు యాంకరింగ్ చేయను. ఓ మీరు ఆ సుమ గారు కాదా? యా. ఓ సుమా మీరేం చేస్తారు మరి? ఆ సుమా కాకపోతే ఈ సుమా ఏం చేస్తున్నారు? ఈ సినిమా ఏం చేయరండి. ఏం చేయరు? తిని పడుకుంటారా? నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? తిన్నాక ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది కదా, పడుకోవాలనిపిస్తుంది. సో హోమ్ మేకరా? యా. శుభ గారు ఈ రోజు మనం మాట్లాడుతున్నాం మన మస్తు టైం పాస్ లో అబద్ధాల గురించి. బికాస్ లైఫ్ ఒక అబద్ధం అయిపోయింది. అబద్ధం లేనిదే ఏ సిచ్యువేషన్ కూడా కంటిన్యూ కావట్లేదు, లైఫ్ కూడా మూవ్ ఆన్ అవ్వట్లేదు. సో రియల్ లైఫ్ లో మీ విషయానికి వస్తే ఎలాంటి అబద్ధాల నుంచి మీరు బాగా ప్రాఫిట్ పొందారు? ఎలాంటి అబద్ధాల వల్ల మీరు బాగా నష్టపోయారు? నష్టపోయింది ఎక్కువ ఉందా, లాభాలు పొందింది ఎక్కువ ఉందా? ఈక్వల్ ఉంటా. ఈక్వల్ ఉంటాయా? సరే అయితే అన్నిటికీ- ఫస్ట్ లాభం ఒక నష్టం చెప్పండి. సరే అది ఆలోచించండి, పక్కన పెట్టండి. రైట్ నో మాకు ఒక అబద్ధం చెప్పండి. మీ వాయిస్ చాలా బాగుంటదండి. మీ వాయిస్ చాలా బాగుంటది. నా వాయిస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాదు, తెలుసా? విను. మీరు చెప్పింది నిజమని మాకు తెలుసు, చూసిన వాళ్ళందరికీ తెలుసు. నిజమా చెప్పింది అబద్ధమా? మీరు అబద్ధం చెప్పమన్నారు కదా. ఆ. అలా ఎలా- ఆ, సరే, నాకు అలా గురించి నాకు ఒక అబద్ధం అబద్ధం చెప్పండి. ఇప్పుడు. కాలేజ్ అసలు అందంగా ఉండదు. అబ్బో వచ్చారమ్మా ఊపుకుంటూ చిన్నారి పెళ్లి కూతురు పక్కింటి ఆంటీ లాగా. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. యాక్చువల్గా పాజిటివ్ గా తీసుకోవడం కన్నా మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. చైతు అంటేనే ది బెస్ట్ వాయిస్ అంటే చైతు, అది లోకం అంతా తెలుసు. మరి మీరు వచ్చి అబద్ధం ఎందుకు చెప్పారు మాకు తెలియదు, బట్ అబద్ధం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కాదు, మీరే ఒక అబద్ధం చెప్పమన్నారు కదా. ఓ అక్క చెప్పేది నాకు అబద్ధం. ఇందాక నుంచి నా మీదే పని, నా వాయిస్ మీద పని చేస్తున్నావు. చైతగిరి చాలా అందంగా ఉంటారు. ఇంకో అబద్ధం. కాదు, మీరేమన్నా ఫీల్ అయ్యారా? కాజల్ ఎందుకు ఫీల్ అవుద్దమ్మా? కాజల్ కాంప్లిమెంట్ ఇస్తే కాజల్ ఎందుకు ఫీల్ అయింది? నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి నేను ఫీల్ అవుతాను. అదే ఒకరికి ప్రాఫిట్ ఒకరికి లాస్ అడిగారు కాబట్టి అలా చెప్పాను, దాంట్లో తప్పేం లేదు కదా. బాబోయ్ హోమ్ మేకర్ అయిపోయారు కాబట్టే మీరు ఇట్లా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటెంట్ లాగా చేస్తున్నారు. అదే కనుక నిజంగా ప్రొఫెషన్ నే అకౌంటెంట్ తీసుకొని ఉంటే మొత్తం షోనే ప్రాఫిట్ అండ్ లాస్ చేసేవారు. మస్తు టైం పాస్ చేసి. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇలాగే చూస్తూ ఉండండి, రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. మేము మీకు కాల్స్ చేస్తుంటాం. ఇలాగే టైం పాస్ చేద్దాం విత్ బోల్డ్ అది ముచ్చట్లతో. ఓకే బాయ్. కాజల్ ఏంది అసలు ఇవాళ? ఇందాక సాయి బేభత్సంగా రెచ్చిపోయాడు, ఇప్పుడు సుమా గారు బేభత్సంగా రెచ్చిపోయారు. టాపిక్ అలాంటిది చైతు. టాపిక్ అలాంటిది కనెక్ట్ అయిపోతున్నారు బాగా. బికాస్ బాగా. అబద్ధాలతోనే పుట్టి పెరిగారు అనుకుంటా, అబద్ధాలతోనే జీవించేస్తున్నారు. అందుకే బాగా కనెక్ట్ అయిపోయి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు ఇవాళ షోలో నాకు అర్థం కావట్లేదు. మా డైరెక్టర్ గారు ఇది అన్యాయం అండి, ఇంకోసారి ఇలాంటి టాపిక్లు తీసుకొని నన్ను కూర్చోబెట్టారు అనుకోండి అందరు నా మొహం మీదే రే ఎందుకు రా నువ్వు అని చెప్పేసి అన్న కూడా అంటారు. మరి అలాంటప్పుడు అబద్ధం అనుకోక చేతు, వాళ్ళు చెప్తున్నవన్నీ నిజం అనుకో, అయిపోయింది, సింపుల్. నిజం అనుకోవాలి, నిజం అనుకోవాలి కాజల్, నిజం అనుకో చేతు, నిజం అనుకోవాలి. అప్పుడు ఫుల్ టు హ్యాపీ ఉంటుంది. అవును. ఓకే, సో ఇప్పటి నుంచి మీకు ఎవరైనా సరే మీ లుక్స్ గురించి కానీ లేకపోతే మీ క్యారెక్టర్ గురించి కానీ అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, దాన్ని వాళ్ళ అబద్ధం కాదు నిజం చెప్తారని పాజిటివ్ గా తీసుకోండి. మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. పైకి అలా ఉన్నా కూడా లోపల చి అని అనుకుంటూ ఉంటారు. కానీ అబద్ధం అనుకోవద్దు, నిజం అనుకోండి, అంతే. అంతేనా? అంతే. ఓకే, ఇవాళ అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాము. అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం, నిజాల గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థం కావట్లేదు, కానీ కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. నిజంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు చెప్తున్నారు. ఒక రేంజ్ లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఒక రేంజ్ లో అందరు అబద్ధాలు కూడా చెప్తున్నారు. ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నారు, వెన్నతో పెట్టిన విద్యలాగా, చాలా బాగా. బికాస్ పుట్టిన కాడి నుంచి కూడా అబద్ధాలతోనే మనం పెరుగుతూ వచ్చాము, అబద్ధాలతోనే జీవిస్తున్నాం. కాబట్టి అందరికీ వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. 2 years కి 3 years కి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఇదేమో నువ్వేం చేస్తావు అంటే నై మమ్మీ మే నై కరా ఉనోకరా ఐ డిడ్ డూ దట్ షీ డిడ్ దట్ అని చెప్పేసి పక్కన కొట్టావా అంటే లేదు నేను కొట్టలేదు, నన్నే కొట్టింది అని మళ్ళీ రివర్స్ లో అబద్ధాలు అనమాట. యాక్టింగ్ చేసి చూపియాలా? I'm an animator, Chetu. I'm an animator. Animator is a person who animates everything. He does not animate. I animate by myself అన్నమాట. వావ్, ఇది కూడా అబద్ధం నిజం కూడా అర్థం కావట్లేదు, ఇది కూడా కన్ఫ్యూజింగ్ ఉంది చూసిండ్రా. సో మీరు కూడా మస్తు టైం పాస్ లో జాయిన్ అవ్వాలి. చైతు ఇంకా కాజల్ తో ఫుల్ టు టైం పాస్ చేయాలి అంటే గనక కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, లేకపోతే ఒక మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాము, కాల్ చేసి ఫుల్ టు టైం పాస్ చేద్దాము. రైట్ నో అయితే మనం విజయ్ కి కాల్ చేద్దాం. సో విజయ్ ఎలాంటి అబద్ధాలు చెప్తాడో విందాం. ఓకే, హలో హలో హాయ్ విజయ్, వెల్కమ్ టు మస్త్ టైం
టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు? చెప్తున్నారు. ఎలా ఉన్నారు? దగ్గుతున్నారు, బాలేదా? గెట్ వెల్ సూన్ విజయ్. చెప్పండి. ఆల్రైట్ విజయ్, ఇప్పటిదాకా ఫుల్ టు సిక్ ఉన్నారు కదా, ఇప్పుడు మస్తు టైం పాస్ కి కాల్ చేశారు. చైతు కాజల్ తో మాట్లాడితే మీ సిక్నెస్ మొత్తం పోద్ది, ఫుల్ టు టైం పాస్ అయింది. రెడీయా? ఎందుకంటే కాజల్ చైతు ready. మీకు కాల్ చేశారు కదా, సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీ. థ్యాంక్ యూ. ఎక్కడ అబద్ధం చెప్తున్నారు? అవును, ఇంతకీ ఇది అబద్ధమా నిజమా? నిజంగానే హ్యాపీ ఫీల్ అవుతున్నారా మేము కాల్ చేసినందుకు? ట్రూ. ఓకే. true. సో విజయ్, ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. ఏం బిజినెస్? డిజిటల్ సైనేజ్ ప్రింటింగ్. అచ్చా, మంచిగా అవుతుందా? సూపర్ ఫైన్. వెరీ వెరీ గుడ్. అంత సూపర్ ఫైన్ గా ఉండాలి. అండ్ బై ద వే, ఇవాళ మన మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతుంది ఏంటి అంటే విజయ్, అబద్ధాల గురించి మాట్లాడుతున్నాం. బికాస్ జీవితం ఒక అబద్ధం అయిపోయింది కదా నవ్ డేస్. ఓకే. మీ బిజినెస్ లో కూడా మీరు చాలా మంది క్లయింట్స్ కి అబద్ధాలు చెప్పి మీ బిజినెస్ ని సూపర్ గా చేసుకుంటున్నారు కదా. బిజినెస్ లో చెప్పే వాటిని అబద్ధాలు ఎందుకు అంటారు? మరి ఏమంటారు? బిజినెస్ అనే అంటారు. బిజినెస్ అంటారా? అబద్ధాలు బిజినెస్ అంటారా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా అబద్ధానికి ఒక స్టేట్మెంట్ కల్పించాడు మన విజయ్. అబద్ధం అంటే బిజినెస్, బిజినెస్ అంటే అబద్ధం, అంతేనా? నేను ఇచ్చేది స్టేట్మెంట్ కాదు. యూజువల్ గా బిజినెస్ లో జరిగే టాక్టిక్స్ ని, ఆ టైప్ ఆఫ్ డీలింగ్ ని, దాన్ని అది మీరు అబద్ధం అనుకోండి. యూజువల్ లాంగ్వేజ్ లో దాన్ని బిజినెస్ అనే అంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే బిజినెస్ Business అవ్వదు కదా. 2 days లో అదే అబద్ధం 1 రోజులో చెప్పాలి. ఎత్తేసుకోవాలి. అబద్ధం చెప్తేనే బిజినెస్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు బిజినెస్ అంటున్నారు. ఆఫ్ కోర్స్. సూపర్ సూపర్. సరే, కానీ ఎప్పుడన్నా అబద్ధం చెప్పి పట్టుబడిపోయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయా మీ బిజినెస్ లో గానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో గానీ? నా వరకు అలా ఏం లేదండి. ఇప్పటి వరకు అలా లేదు. ఇన్ జనరల్ గా నేను చెప్పాను. ఓహో, వాళ్ళు చెప్తే అది ఎలా ఉంటదంటే నిజంగానే ఎమోషన్ పెయింట్ లా ఉంటది. ఓకే. అయితే మీరు మ్యారీడా విజయ్? యా. ఓకే. మీ Married. వైఫ్ మీ దగ్గర అబద్ధం ఆడి దొరికిపోయిన సిచ్యువేషన్ ఉంటాయి ఏమన్నా? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా ప్లీజ్? ఇట్స్ పర్సనల్. పర్సనల్. ఓకే. ఆఫ్ కోర్స్, బికాస్ యు లవ్ యువర్ వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ మీ ప్రైవసీ ఉంటది కాబట్టి. కాదు చేతు, నువ్వు అడగడం మీ వైఫ్ దొరికిపోయిందా అంటున్నావు. ఆయన అడగచ్చు కదా, మీరు ఎప్పుడైనా దొరికిపోయారా మీ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్పి అని? ఆయన ముందే చెప్పారు కదా నేను అబద్ధాలు ఆడిన ఎక్కువ అని, చాలా పాష్ గా చెప్పారు, అందుకే మనం అడగలేదు దాని గురించి. సరే, ఇప్పుడు మీరు మాకు ఒక అబద్ధం చెప్పాలి అంటే ఏం అబద్ధం చెప్తారు? మస్తు టైం పాస్ లా నాకు, చేతుకి. మీ షో సూపర్ హిట్ అవుతుంది. బాబు చిట్టి, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? దిస్ ఇస్ వాట్ కాల్ పంచ్. దిస్ ఇస్ వాట్ కాల్ పంచ్. ఇంకొక అబద్ధం చెప్పరా విజయ్ ప్లీజ్? ఇంకొక అబద్ధం చెప్పరా? చైతు గురించి. మీ ఇద్దరు లైఫ్ లో ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆబ్వియస్లీ షో అయిపోయినాక కాజల్ ఎక్కడికో వెళ్ళిపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సూపర్. మీ లైఫ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలని మేము కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. చాలా bye bye. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కాలర్స్ ఒక్కొక్కళ్ళు తగులుతున్నారు చైతు. మన లక్ కిస్మత్ కి కనెక్షన్ అదిరిపోయింది అంతే. ఇంకా నాకైతే వాళ్ళ మాటలకి చాట్లు కూడా వచ్చేస్తున్నాయి తెలుసు. ఒక్కొక్కరు బేవత్సంగా ఉన్నారు. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాం అబద్ధాల గురించి. ఇప్పటిదాకా కాలేజ్ బేవత్సంగా అబద్ధాలు చెప్పారు. మా మొహాలకు కూడా ఎన్ని అబద్ధాలు చెప్పారంటే మా బతుకులు అన్నట్టు మేమే ఫీల్ అవుతూ ఉన్నాము. రైట్ నో మన కాజల్ ఉంది కదా, కాజల్ విషయానికి వస్తే కాజల్ మ్యారీడ్ నువ్వు. సో మీ ఆయనకి నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు, బికాస్ ఇందాక విజయ్ చెప్పాడు అన్లిమిటెడ్ అబద్ధాలు అంట వాళ్ళ వైఫ్, కానీ చాలా ప్రైవసీ అని చెప్పేసి. నీ విషయానికి వస్తే మీ ఆయనకి చెప్పిన అబద్ధాలు, ఎలాంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు వైఫ్ హస్బెండ్? నాకు యాక్చువల్ గా నాకు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేయాలంటే చాలా ఇష్టము. అవును. బట్ మై హస్బెండ్ డోంట్ అలౌ అన్నమాట. అంటే లేట్ నైట్ అట్లా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేయొద్దు, కావాలంటే మార్నింగ్ ఏమైనా చేసుకోండి అంటాడు. కానీ మన ప్లాన్స్ అన్ని కూడా నైట్ టైం, బికాస్ వి ఆల్ గెట్ ఫ్రీ బై నైట్ యాక్చువల్లీ. సో ఏం చేస్తారంటే డబ్బింగ్స్ కి వెళ్తూ ఉంటాను కదా, సో మా హస్బెండ్ కి కూడా తెలియదు కానీ చెప్పేస్తున్నా ఇప్పుడు కన్ఫెషన్ అన్నమాట. సో తనకేమో నేను రికార్డింగ్ లో ఉన్నా, డబ్బింగ్ లో ఉన్నా, ఇంకో 1 hour పట్టిద్ది రావడానికి అని అబద్ధం చెప్పేసి హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసేసి. యాక్చువల్లీ కాజల్ అబద్ధాల గురించి కాజల్ చెప్పే కన్నా నేను చెప్తే చాలా బాగుంటదేమో. కాజల్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ప్రొఫెషన్ విషయం కానివ్వండి, పర్సనల్ విషయం కానివ్వండి, పనమ్మాయి దగ్గర కూడా అబద్ధాలు చెప్తుంది తెలుసా. నేనేం చెప్పాను రా? కాతిమకి ఇన్ని అబద్ధాలు చెప్పావు కాజల్. కాతిమ, అమ్మ నేను వెళ్ళిపోవాలమ్మా, మీరు వస్తున్నారమ్మా అని ఫోన్ చేస్తే నేనా నన్ను ఇంకా డబ్బింగ్ లో ఉన్నాను, నేను ఇంకా రికార్డింగ్ లో ఉన్నా, నాకు టైం పడుతుంది, నువ్వు ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి అంటావు. కట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు?
ఫ్రెండ్స్ తో ఎక్కడ అడ్డాలో కూర్చొని ఫుల్ టు పార్టీ ఏ కమాన్ బేబీ ఏ బేబీ అన్నట్టు ఉంటది. పనమ్మాయి కూడా అబద్ధాలు అదే చెప్పే కదా బతికేంటి నేను కాజల్. మీ ఆయన చెప్పడం వేరు, పనమ్మాయి కూడా చెప్పడం వేరు కదా కాజల్. ఏమన్నా బతుక నేను పనమ్మాయి ఎప్పుడు చెప్పాను రా, నాకు టైం పడుతుంది అని చెప్పాను అంతే. అదేలే. పనమ్మాయికి ఎందుకు చెప్తా ఇవన్నీ? ఎందుకు చెప్పరు? నేను చెప్పను. సరే నా విషయానికి వస్తే ఎలాంటి అబద్ధాలు, ఎలాంటి సిచ్యువేషన్ అబద్ధాలు చెప్తాను చెప్పు మన వాళ్ళందరికీ. ఎక్కువగా ఆఫీస్ లో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. నేను సిక్కున్నాను అని చెప్పి లీవ్లు పెడుతూ ఉంటాడు, ఈవెంట్స్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని వల్ల ఎంతెంత అనార్థాలు జరిగినాయి అంటే హెడ్ ఆఫీస్ కూడా మెయిల్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ జరిగింది అబద్ధం చెప్పడం వల్ల. అబద్ధం చెప్పి సినిమాలకి వెళ్ళిపోతాడు. మమ్మీకి ఒంట్లో బాగాలేదని సినిమాకి వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయాడు. గబ్బర్ సింగ్ అది ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే, నేను గబ్బర్ సింగ్ మూవీకి ఆఫీస్ లో ఇంట్లో బాగాలేదు అని చెప్పేసి యాక్చువల్ ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కానీ ముందే తీసుకెళ్తా అని చెప్పేసి ఆఫీస్ లో షో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండే. అది అక్కడ కట్ చేస్తే థియేటర్ లో మా బాస్ కూడా వచ్చింది. బాస్ కూడా అక్కడ చూసిండ్రు. కానీ అక్కడ నేను సినిమాకి వెళ్ళలేదని చెప్పేసి ఫుల్ టు బల్లగుద్ది చెప్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను చూసాను నిన్ను అని చెప్పేసి అన్నారు. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒక చిన్న అబద్ధం వల్ల, ఒక సినిమా చూడడానికి చిన్న అబద్ధం వల్ల పెద్ద రచ్చ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైతు గురించి, కాజల్ గురించి అన్లిమిటెడ్ అబద్ధాలు ఉంటాయి. కానీ ఇవాళ మెయిన్ ఫోకస్ మీ మీద అన్నమాట. మన కాలర్స్ ఏమంటారో అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి సో రైట్ నౌ అయితే కామేశ్వరి గారికి మనం కాల్ చేయబోతున్నాము. మరి కామేశ్వరి గారు ఎలాంటి అబద్ధాల గురించి మాట్లాడతారు, ఎలాంటి అబద్ధాలు మా మొహానికి చెప్తారో చూద్దాము. సో లెట్స్ కాల్ కామేశ్వరి గారు. అమ్మా హలో హలో హాయ్ కామేశ్వరి గారు. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా. మీ వాయిస్ మీరు ఎలా చాలా ఉన్నారు? డల్ గా సౌండ్ చేస్తుంది. వాయిస్ కదా గెట్ వెల్ సూన్. సో కామేశ్వర్ గారు, ఇవాళ మనం వచ్చేసి మన లైఫ్ లో ఆడిన అబద్ధాల గురించి మాట్లాడుతున్నాం. సో మీ లైఫ్ లో మీరు ఆడిన అబద్ధం గురించి మా అందరితో షేర్ చేసుకోవాలి. ఓకే. కాదు, దానికన్నా ముందు కామేశ్వర్ గారు మీరేం చేస్తుంటారు? వాట్ యు డు? నేనా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సూపర్. ఇప్పుడు కాజల్ ఇంకా చైతు ఇక్కడ మస్తు టైం పాస్ చేస్తున్నారు, మీకు టైం పాస్ ఇవ్వడానికి. అందరు కూడా ఇందాక నుంచి మా మొహాల మీద చెప్పేస్తున్నారు అబద్ధాలు మా గురించి. మీరే గనక ఏమన్నా అబద్ధం చెప్పాలి అంటే. చైతుకు ఒక అబద్ధం, కాజల్కి ఒక అబద్ధం చెప్పండి. ఐ హేట్ యు బోత్. We love you. We hate you too. We hate you too. Thank you so much. I hate you too అనే మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దట్స్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ మస్త్ టైం పాస్. అది కూడా మీ కామేశ్వరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కామేశ్వరి గారు. పుణ్యాన ఈ రోజు మనం వి హేట్ యు కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, మీరు రెస్ట్ తీసుకోండి. Get well సౌండింగ్ soon. సో డల్. Okay. మీరు త్వరగా Yeah, yeah. కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ Bye. బాయ్ బాయ్. బాయ్. సో కామేశ్వరి గారితో మాట్లాడి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా మాతో మాట్లాడి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా మెసేజ్ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాము. మస్త్ టైం పాస్ లో ఫుల్ 2 టైం పాస్ చేస్తాము. అదనమాట. ఇవాళ ఫుల్ 2 అబద్ధాలు ఆడుకున్నాము. అందరం బాగా అబద్ధాలు ఆడుకున్నాము. కొన్ని అబద్ధాలకి నేను చాలా ఫీల్ అయ్యాను, కానీ కొన్ని అబద్ధాలకి ఫుల్ టు ఖుషి అయిపోయాను. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇస్తుందా లేకపోతే బాధ కలిగిస్తుందా, ఇతరులకి హ్యాపీనెస్ ఇస్తుందా లేదా బాధ కలిగిస్తుందా అనే పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకొని అబద్ధాలు ఆడితే చాలా బాగుంటుందని చెప్పేసి చైతన్య బాబా చెప్తున్నాడు. ఎస్, అదే విషయం కాజల్ దేవి కూడా, కాజల్ మాత కూడా చెప్తుంది. మీరు అబద్ధాలు ఆడొచ్చు, కానీ ఒకరికి హాని కలుగుతుంది అనేలాంటి అబద్ధాలు ఆడకుండా ఎవరికి ఎలాంటి హాని కలగని అబద్ధాలు అయితే ఆడొచ్చు అనమాట. సో మీరు ఎవరిని హర్ట్ చేయకుండా, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి లైఫ్ లో అబద్ధాలన్నా ఆడుకోండి, నిజాలన్నా చెప్పుకోండి, కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని కాజల్ ఎందుకంటది? ఎందుకే అది ఇవాల్టి మన మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. మళ్ళీ రేపటి షోలో కలుసుకుందాం. టిల్ దెన్ as always says love yourself, love everyone. Keep smiling and enjoy every second of your life. This is Kajal and Chaitu signing off on Mast Time Pass. Bye.